ఈ సమయంలో మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం నుండి 54వ వచనం వరకు 4 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం నుండి 54వ వచనం వరకు. గత కాలంలో మనం 50వ వచనం వరకు ఉన్నటువంటి విషయాల్ని ధ్యానం చేయటం జరిగింది. సో అందులో మనం ఇస్కరియోతు యూద అప్పగింత ముద్దుకు సంబంధించినటువంటి విషయాలను నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో మరలా పేతురు గారి యొక్క కత్తి దూసిన సందర్భం, దాన్ని మనం డీటెయిల్డ్గా ఈ 4 వచనాల్లో నేర్చుకుంటాం. నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం నుండి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరుగవలెను అను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. ఈ 4 వచనాలను మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. సో ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే, యేసు ప్రభుల వారిని పట్టుకోవటానికి యూదా దాదాపు 1000 మంది సైనికులకు పైచిలుకుతో గెత్సెమని తోటలోనికి రావటం, వచ్చిన తర్వాత జరిగినటువంటి సంభవం ఇది. ఇక్కడ యేసు ప్రభువుతో కూడా ఉన్న వారిలో ఒక్కడు చెయ్యి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని చెవి తెగ నరికెను అనే మాట కనబడుతుంది కదా. అయితే ఆ ఒకడు ఎవరు, ఆ కత్తి దూసిన వ్యక్తి ఎవరు అనేది మత్తయి గారు ప్రస్తావించలేదు. అలాగే ఆ దాసుని పేరు కూడా చెప్పలేదు. అయితే లూకా గారు లూకా సువార్తలో ఈ విషయాలు డీటెయిల్డ్‌గా తెలియపరచడం జరిగింది. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులలో ఏ శిష్యుడు కత్తి దూయటం జరిగింది, ఇత్యాది విషయాలన్నీ కూడా లూకా సువార్త 22వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చూడగలిగితే, నేను చదువుతున్నాను చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 36, 37, 38 వచనాలు చూడగలిగితే, అందుకాయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలెయు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నానన్ను. వారు, ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవి అనగా చాలునని ఆయన వారితో చెప్పెను. ఇక్కడ గమనించండి. యేసుప్రభుల వారు అసలు శిష్యుడి దగ్గర, ఆధ్యాత్మిక శిష్యరికం చేస్తున్న వ్యక్తి దగ్గర కత్తెందుకు ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటే, యేసుప్రభుల వారే తెలియపరచడం జరిగింది. ఏమనంటే, సంచి గలవాడు సంచి జాలి తీసుకుపోండి, కత్తి లేనివాడు బట్టనమ్మి మరి కత్తి కొనుక్కోండి అన్నాడు. ప్రస్తుతానికి 2 కత్తులు అక్కడ అందుబాటులో ఉంటే, ఆ 2 కత్తులు ఇక్కడ ఉన్నాయి ప్రభువా అంటే, ఓకే చాలు అని చెప్పేసి అంటాడు. ఎందుకు ఈ పనికి పూనుకోవటానికి ఆయన సిద్ధపడడం జరిగిందంటే క్లారిటీగా ఉందక్కడ. అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను
అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరు. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఈ మాట ఉంది. 53 అధ్యాయం అంతా ఎక్స్‌క్లూజివ్‌గా యేసు ప్రభుల వారి జీవితంలో నెరవేర్చవలసినటువంటి దాని కొరకు రాయబడింది. అంటే ఆయన అక్రమకారుడు కాదు. కాకపోయినా వారిలో ఒకడిగా ఎంచబడుటట్లు అది అక్కడ మొదలుకొని ఒక అక్రమకారుడిగా శిలువ మ్రాణం ఎక్కేటటువంటి పరిస్థితి వరకు దారి తీయాలి. ఇది నెరవేరవలసినటువంటి పరిస్థితి లోక కళ్యాణం కొరకు. అందుకే 12 మంది శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా తీసేస్తే 11 మందికి గాను 2 కత్తులే ఉన్నాయి. మిగతా వాళ్ళందరి దగ్గర గూడా కత్తులు లేవు. కాకపోతే ఇక్కడ విశేషమైన సంగతేంటంటే, ఈ 2 కత్తులు కలిగినటువంటి వ్యక్తుల్లో ఏ వ్యక్తి కత్తి దూయటం జరిగింది అన్నటువంటి విషయం, ఎవరి చెవి ఏ వ్యక్తి పేరు గూడా అక్కడ మెన్షన్ చేయటం జరిగింది. ఇది యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కత్తులెందుకు తీసుకోవాల్సొచ్చింది అనేటటువంటి విషయం మనం దానికి సంబంధించినటువంటి వివరణ తెలుసుకోవటం జరిగింది. 18వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనాన్ని చూద్దాం. 10వ వచనం చదవండి ఒకరు. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసిని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసిని పేరు మల్కు. చదవండి. ఇప్పుడు చదవాలనా? చాలమ్మా. ఇప్పుడు గమనించండి, 2 విషయాలు చెప్పడం జరిగింది. ఇది మత్తయిలో చెప్పబడినది యోహానులో చెప్పేస్తున్నాడు. ఎవరు అంటే 2 కత్తుల్లో ఒక కత్తి ఎవరు తీసుకున్నారు? పేతురు గారు తీసుకోవటం జరిగింది. ఇకపోతే చెవి తెగ నరకటం ఇదేంటి? ఎస్పెషల్లీ చెవే ఎందుకు చెవి దగ్గరికి పోవాల్సొచ్చింది? ఎవరికైనా ఐడియా వచ్చిందా? ఎందుకు అక్కడే వెళ్ళాల్సిన పరిస్థితి? అసలు పేతురు గారికి ఇంటెన్షన్ ఏమై ఉంటది? అసలు చెవి నరకాలనే ఉంటదా? లేకపోతే ఏం చేయాలని ఉంటుంది చెప్పండి? ఒకసారి ఆలోచన చేయండి. ఆ ప్రశ్న అర్థమైందండి మీకు? చెవి దగ్గర వరకు వెళ్ళాడు అనంటే ఏం తీసేయాలనుకోని వెళ్ళుండొచ్చు. ఏం చేయాలని పోయి వెళ్ళుండొచ్చు అక్కడికి. మెడ కట్ చేయాలనుకుంటున్నాడు. తలే తెగ నరకాలని పోయిండారు. అది అంతే. తల వరకు వెళ్ళాలనుకున్నాడు. అది మిస్ చెవికి తగిలింది. అదేనమ్మా, వెరీ గుడ్. మిస్ అయ్యి చెవి దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే పేతురు గారు గమనించండి, వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? చాలా మంది 1000 మంది అన్నారు. 1000 మంది పైచులకు వస్తే 1000 మంది పైచులకు వస్తే ఇక్కడ ఉన్నోళ్ళు 12 మంది యేసు ప్రభు వారితో కలుపుకొని ఆ పక్క ఉన్నది 1000 మంది పైచులకు ఉంటే ఇటుపక్క అపోజిషన్లో 12 మంది ఉన్నారు. 11 మంది శిష్యులు, ఒక గురువు గారు. 12 మంది దగ్గర 12 మందిలో ఇద్దరి దగ్గరే కత్తులు ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి వచ్చిన 1000 మంది మీదికి పడి తలే తీసేయాలనే ఉద్దేశంతో కత్తి దూస్తే అది మిస్ఫైర్ అయ్యి చెవి తగ్గడం జరిగింది. ఇప్పుడు పేతురు గారు ఏదైతే చెప్పాడో, ఏమన్నాడండి? నేను నీతో చావవలసి వచ్చిన నిన్ను వదిలిపెట్ట. ఎస్, అక్కడ అతన్ని చంపాలని చూడటమే కాదు, పేతురు గారు అక్కడ దేనికోసం ప్రిపేర్ అయిపోయాడు? చనిపోవటానికి ప్రిపేర్ అయిపోయాడు ఆయన. ఎందుకనంటే ఒక్కళ్ళు ఈ 12 మందిని ఏం చేయగలరండి? ఆ 1000 మంది పైచిలుకు వ్యక్తుల్ని. అందున మరలా ఏదో కాళ్ళ వేళ్ళ పడితేనన్నా వదిలిపెట్టడానికి అవకాశం ఉంది, కానీ నువ్వు ఎదురు తిరిగితే ఏమన్నా ఉందా? ప్రతిఘటిస్తే ఏమన్నా ఉందా? ఏం జరుగుతుందో పేతురు గారికి కూడా తెలుసు. కానీ ఉన్నంతలోనే ప్రభువును కాపాడుకోవాలి, నా వంతుగా నేను కాపాడుకోవాలని మనస్సు కలిగిన వాడు. ఒక వ్యక్తికి ఒక పెద్దరికం అన్నటువంటి స్థానం దేవుడు ఊరికే ఇవ్వడండి. పెద్దలందరూ గర్వపడాల్సిన విషయం. కుటుంబంలో ఇంట్లో నాన్న స్థానం,
అమ్మ స్థానం, పెద్ద కూతురు, పెద్ద కొడుకు, సంఘంలో సేవకుడి స్థానం, సమాజంలో ఒక పెద్ద స్థానం ఊరికే రాదండి. ఎస్పెషల్లీ మనుషులు ఏదన్నా ఏదో దేనికో దానికి గడ్డి తిని ఇవ్వచ్చేమో అనర్హులకు. కానీ దేవుడు ఇస్తున్నాడంటే ఒక స్థానం. అది అర్హులకే ఉంటది. పేతురు గారికి ఉన్న అర్హత. ఇంతమంది ఉంటే శిష్యులు, వేల మందిని ఆయన సంపాదించుకున్నాడు ప్రభు. వేల మందిని సంపాదించుకున్నా పేతురు గారికి ఎందుకు అంత గొప్ప నాయకత్వపు బాధ్యత, అంత స్థానం ఎందుకు ఇవ్వటం జరిగింది అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. పేతురు గారికి ఉన్న సమర్పణ, ప్రేమ ఎంత గొప్పదంటే ప్రభువును కాపాడుకోవటానికి నేను చచ్చిపోతాను. ఆయన బ్రతికించుకోవటానికి నేను చచ్చిపోవటానికి రెడీ. మాటల మనుషులు మాత్రమే కాదు, చేతల్లో కూడా ముందున్నాడు. ఆ రీతిగా పేతురు గారు, అరే ఇంతమంది ఉన్నారు కదా, నేనేం చేయగలను? అది కూడా ఆలోచన చేయలేదండి. అరే నా ప్రభువునే పట్టుకెళ్ళడానికి వస్తారా మీరు? ఎన్ని గుండెలు రా మీకు? అదొకటి. రెండోది ఏంటంటే అసలు ప్రభు ఇప్పుడు వరకు ఎప్పుడు చెప్పరు. శాంతి బోధ చేశాడు కదా, హితబోధ చేసుకుంటూ వచ్చాడు. ప్రశాంతమైన వాతావరణం కోసమే చెప్పాడు ప్రభు. ఇన్ని చెప్పినటువంటి ఆయన సడన్ గా కత్తి కొనుక్కోమన్నది ఇందుకే కాబోలు. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయేమో కాబట్టి ఇది కొనుక్కోమన్నాడేమో కనుక ఇది వాడటానికి ఇది సరైన సమయం అనుకొని ఉండొచ్చు పేతురు గారు. అందుకే దాన్ని అంత తొందరగా కత్తి వరలో నుంచి బయటికి తీసి దాన్ని వాడటం అనేది జరిగింది. ఇక్కడ ఇది వాళ్ళకున్నటువంటి కమిట్మెంట్, ప్రభు పట్ల ఉన్నటువంటి ఒక అద్భుతమైన, ఇంకా చెప్పాలంటే కార్యంతో కూడిన సాధనమైనటువంటి విశ్వాసం వాళ్ళది. ప్రయోజనకరమైన విశ్వాసం ఏంటంటే కార్యసిద్ధి కలగజేసేది. అంటే కొంతమందికి విశ్వాసం ఉంటది. మాటలకు పరిమితమైన విశ్వాసం, ప్రార్థనకు పరిమితమైన విశ్వాసం. చేతల్లోకి వచ్చేసరికి అది తేలిపోతుంది. అలాంటిది కాదు పేతురు గారికి గాని, మిగిలిన శిష్యులకు, అపోస్తలులకు ఉన్నటువంటి ఆదిమ సంఘమునకు ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది. వాళ్ళు చేతల మనుషులు. కోతల రాయుళ్ళు కాదు వాళ్ళు. చేతల మనుషులు. అంటే అది నిరూపితం అవుతుంది. ఇక్కడ ప్రిపేర్ అయిపోయాడు పేతురు గారు ఆత్మార్పణ అయిపోవటానికి. ఏం చేస్తారు మహా అంటే నన్ను చంపేస్తారు. కానీ ఈలోపు నేను చేయాల్సింది నా ప్రభు కోసం చేసేయాలి అనేటటువంటి ఆ ఇంటెన్షన్ అద్భుతం. అందుకే ఆ మహనీయుడికి పరలోక రాజ్యపు తాళపు చెవులు మొదటగా ఇవ్వబడ్డాయి. సంఘమునకు స్తంభములుగా ఎంచబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఆదిమ సంఘాన్ని ఆయన చేతుల మీదుగానే దేవుడు ప్రారంభించడం జరిగింది. భూమి మీద ఇది ఉన్నంత కాలం, ఇది భూమి నిలిచినంత కాలం నిలచేటటువంటి దేవుని రాజ్యాన్ని, దైవ సంఘాన్ని ప్రారంభించటం పేతురు గారి చేతుల మీదుగా జరిగింది. ఎంత అద్భుతమైన విషయం! ఎందుకు అంత అంత గొప్ప ఆధిక్యత అంతమందిట్లో ఇవ్వటం జరిగింది దేవుడు అంటే, మనిషి దేవుడి పట్ల చేస్తున్న కార్యములను బట్టి, తీసుకున్న నిర్ణయములను బట్టి, కలిగి ఉన్న ఆదర్శములను బట్టి వారు దీవించబడతారు. అది మర్చిపోకండి. మనకు దీవెనలు కావాలని ఎంతోమంది మేము ఆశపడుతూ ఉంటాం, ఆతురపడుతూ ఉంటాం. దీవెన ఊరికే రాదండి. నమ్మకమైన వానికే దీవెనలు మెండు. నమ్మకత్వం ఏకోశాన లేనప్పుడు దీవెనలు కోరుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి. కాబట్టి అది ముఖ్యం. ఎంత నమ్మకస్తుడండి పేతురు గారు. ప్రాణమే ఇవ్వటానికి సిద్ధపడిపోయారంటే ఎంత ప్రేమ ఉంది అసలు ప్రభు అంటే. ఆలోచన చేయండి. ఈరోజు మనకు ఇంత సమయం ఇవ్వలేకపోతున్నామే ప్రభు కోసం. ప్రభు కోసం అంటే ఆయనకేదో మేలవుద్దని కాదు, మన బ్రతుకులే బాగుపడతాయి కదా. దేవుడిచ్చినటువంటి ఇంత శ్రమ, మనం ఎంతో శ్రమ పడుతూ ఉంటాం మన కుటుంబాల కోసం, మన కోసం.
కొంత సంఘం కోసం, సహవాసం కోసం చేయలేని పని. ఇవన్నీ దేవుడు కాలిక్యులేట్ చేస్తాడు ప్రియులారా. లెక్క పెడతాడు. ఎందుకంటే మన అడుగుజాడల్ని లెక్కించిన ఆయన కదా! మన తల వెంట్రుకల్ని లెక్కించినటువంటి ఆయన. మన తలంపులను లెక్కించినటువంటి మనం ఏ మాత్రపు స్థితిలో ఉన్నా లెక్కించుకోలేడా? గమనించండి. కాబట్టి సో, ఇది ఓకే. పేతురు గారు అనుకున్నారు ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధపడిపోయాడు. అలాగే కత్తిని కొనుక్కో అని చెప్పింది ఇందుకే కాబోలు అని అనుకోని ఉండడానికి అవకాశం ఉంది. అయితే యేసు ప్రభుల వారు అక్కడ రెస్పాండ్ అయిన తీరు చూడండి. ఏమన్నాడండి? మత్తయి సువార్త 26వ అధ్యాయానికి వద్దాం. 26వ అధ్యాయము 52వ వచనంలో ఏమన్నాడండి? నీ కత్తి నీ వరలో పెట్టమన్నాడన్న. తిరిగి పెట్టు, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఆశ్చర్యం అయిపోయింది. ఎవరికి అంటే మిగిలిన శిష్యులకు ఆశ్చర్యమైంది. ప్లస్ అక్కడికొచ్చినటువంటి ఆ సైన్యం ఉంది చూసారా? ఆ సైన్యం వాళ్ళకు అందరికీ ఆశ్చర్యకరమైన మాట. ఇదేంటిది? బేసికల్లీ మనల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రతిఘటిస్తారు. ఏదన్నా ఆయుధం ఉంటే దాడి చేస్తారు. ఏదో ఒక రూపాన తప్పించుకోవాలనుకుంటాడు. ఆ పని చెయ్యట్లా ప్రభు. ఇది సైనికులకు ఆశ్చర్యం. శిష్యులకి ఏం ఆశ్చర్యం అనంటే, మరి ఏ మాత్రం దానికి బట్టను నమ్మి కత్తి కొనుక్కోమన్నాడు ఎందుకు ప్రభువు? అర్థం కాలే వాళ్ళకి. ఆశ్చర్యం. ఎందుకంటే ఈ ఈ తరహా ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా అయితే ఇదే పొజిషన్‌లో మనం ఉన్నాం అనుకోండి. పేతురు గారిని ఏమనొచ్చు చెప్పండి? ఎలా చూడొచ్చు? యేసుప్రభు స్థానంలో మనం ఉన్నాం అనుకున్నామండి ఆ సిట్యుయేషన్‌లో. పేతురు గారు మన పట్ల చేశారనుకోండి మన కోసం, మనమైతే ఏమంటాం? మంచి పని చేసినాడు, నాకు తోడుగా ఉన్నాడు. చూడండి ఎంత ప్రేమ పేతురు నేనంటే నీకు నిజంగా. ఇంతమందున్నారు గానీ ఒక్కడంటే ఇంకొకటి రెండో కత్తి కూడా ఇంకో వ్యక్తి దగ్గర ఉండాల్సిందే. అవునే కదా! 2 కత్తులున్నాయి కదండీ! 2 కత్తుల్లో ఇంకొక వ్యక్తి దగ్గర ఇంకొక కత్తి ఉండాలి. ఇంకొకడు కూడా ఎవడు ముందుకు రాలేదు. కానీ పీటర్ నువ్వు నా కోసం ఎంత ప్రేమ పీటర్ నేనంటే. హ్మ్. ఏదో ఈ మధ్యకాలంలో ఒక పాటొచ్చింది. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ. విన్నారా? విన్నామన్నా. ఆ! ఈ ఈ ఈ పాట ప్రభువే మామూలుగా మనం వింటే మనం పాడేవాళ్ళమేమో. నేనంటే ఇంత ప్రేమ పేతురు నీకు అని. కానీ ఇవన్నీ అనకపోగా, ఇవన్నీ చేయకపోగా, మీరు మిగతా వాళ్ళందరూ కూడా మిగతావాడి దగ్గర ఇంకొకడి దగ్గర కత్తుంది కదా! ఏమన్నా ఉన్నాయి రాళ్ళుంటే గెచ్చమని తోటలో రాళ్ళు బిళ్ళులు ఉంటాయి కదా! రాళ్ళు రప్పలు ఏమన్నా ఉంటే తీసుకొని ప్రతిదాడి చేసి ఏదో ఒక రూపంగా బయటపడండిరా బాబు అన్నటువంటి రీతిగా ఆ పిలుపు ఇవ్వలే. ఏం చేశాడు ప్రభువు అనంటే, కత్తి తీసి వరలో పెట్టు అన్నాడు. ఏవండీ? ఎంత ఆశ్చర్యకరమైన మాట. యోహాను సువార్తలో ఎందుకు ఈ మాట చెప్పాడు ప్రభు అనడానికి కొన్ని ప్రధానమైన కారణాలున్నాయి. ఊరికే చెప్పరు కదా మహనీయుడు. దానికి ఏం కారణమై ఉండొచ్చు చెప్పండి? మీకు తెలిసిన కారణం. ప్రభు అలా చెప్పటానికి ఏ కారణాలుండొచ్చు? మీకు తోచింది చెప్పండి. ఇబ్బందేం లేదు. ప్రభు అలా చెప్పటానికి కారణాలు ఏమై ఉండొచ్చు? వందనాలన్నా. వందనాలమ్మా. చెప్పండమ్మా. అంటే ఇప్పుడు సైనికులు గూడా అక్కడ పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళ చేతిలో కూడా కత్తులు ఉండింటాయి గదన్నా! అవునమ్మా. వాళ్ళని హెచ్చరించడానికి ఈయనను ఆ మాదిరిగా చెప్పుండొచ్చు అనుకుంటున్నాను. అంతే కదమ్మా. కత్తి హెచ్చరించటం పట్టుకున్నవాడు అంటే కత్తి చేతి హెచ్చరించటం హుహు. అంటే వాళ్ళు కూడా కత్తులు, గుదేలతో వచ్చారు కాబట్టి, అవును. సో వాళ్ళని ఈ విధంగా హెచ్చరించటానికి కూడా చెప్పుండొచ్చు. వెరీ గుడ్. ఇంకా? మంచి మాట. బాగా ఆలోచన చేశావు తల్లి. ఇంకా? వందనాలన్నా. వందనాలమ్మా. చెప్పండి. అన్నా అప్పుడు దొంగలు అందుకు వచ్చేవాళ్ళనా? దొంగల బారి నుండి తప్పించుకోవడానికి, జంతువుల బారి నుండి
తప్పించుకోవడానికి అట్లా కత్తులు పెట్టుకునేవాళ్ళు నా కాలం అనుకుంటున్నా. ఓకేనమ్మా. అంటే ఇక్కడ నేను అంటాం ఏంటంటే ప్రభువులు వారు కత్తి పట్టుకున్న వారందరూ కత్తితో నశిస్తారు అని చెప్పినటువంటి ఈ మాటలోని ఆంతర్యం ప్రభు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది? అవునా అన్న? వదలాలమ్మా, చెప్పండి. అంతే అన్న కుమారక్క చెప్పినట్టు వాళ్ళు అవతల సైడ్ వాళ్ళకి కూడా కత్తులు ఉంటాయి కాబట్టి ఒకరొకరు దాడి చేసినప్పుడు కత్తితోనే వాళ్ళు కూడా చనిపోవచ్చు కదన్నా, అందు వెరీ నిమిత్తం గుడ్ అమ్మా. చెప్పింటాడు అన్న సో ప్రభు. ఇదొక సాధారణీకరణమైనటువంటి విషయంగా ఆలోచన చేస్తే, జనరల్ ఇష్యూగా ఆలోచన చేస్తే మనకిది అర్థమవుద్ది. కానీ ప్రభు చెప్పారంటే ఆయన మాట ఎలాంటివని రాయబడిందండి బైబిల్‌లో? నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. కాబట్టి ఆత్మతో నింపబడిన, జీవముతో నింపబడిన ఆ మాటల ఆంతర్యం మనకు తెలియాలి. ఎందుకు ప్రభు అలా చెప్పున్నారంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. రోమా గవర్నర్ పిలాతుతో ప్రభు మాట్లాడుతూ మాట అంటాడు. వెంటనే ఇట్లాంటివి స్ట్రైక్ అవ్వాలి మనకి. అదే ముఖ్యంగా. ఎందుకంటే ఎవరైనా జనరల్‌గా ఆలోచన చేస్తారండి. బిబిలికల్‌గా ఆలోచన చేయాలి. వాక్యానుసారంగా ఆలోచించాలి. 18వ అధ్యాయం యోహాను సువార్త 36వ వచనం చూడండి. దీన్ని చూసిన తర్వాత చెప్పండి. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనేను. అర్థమైందా ఇప్పుడు ఎందుకు ఆ ప్రభు అలా చెప్పి ఉంటాడండి? ఈ ఎందుకు లోక చెప్పుంటాడు? సంబంధమైనదైతే శిష్యులు ఆ! పోరాడి దాన్ని అదన్నమాట. తెచ్చుకుంటారు. సో పోరాడాల్సిన అక్కరే లేనటువంటి రాజ్యం అండి. భౌతికంగా పాత నిబంధనలో దేవుడి రాజ్యము యొక్క పరిస్థితులు, ప్రభావాలు, నడవడికలు అన్నీ వేరు. అది వేరు. అక్కడ కత్తి, అక్కడ కర్ర, అక్కడ గుదీలు, అక్కడ బల్లేలు, అక్కడ రక్తపాతం, అక్కడ ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు, అక్కడ దోపిడి, దోచుకోవటం ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఆనాటి కాలంలో ఉన్నటువంటి కొత్త నిబంధనలో ప్రభు వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ మార్పు ఏంటినంటే అసలు లోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు, పరిపాలన విధానము కాదు, లోక సంబంధమైన సొత్తులు కాదు. అసలు లేకపోతే రాజు యేసుప్రభు పుట్టడమే రాజుగా పుట్టాడని మనం చెప్తాం కదా, బైబిల్లో కూడా ఉంది కదా. మరి రాజు అంటే ఎన్ని కోట్ల ఆస్తుందండి ఆయన దగ్గర? లోక సంబంధమైన రాజు అనుకుంటే ఆస్తి ఉండాలి లేదా, డబ్బులు ఉండాలి లేదా? ప్రపంచంలో రాజులు ఇప్పుడు ప్రభుత్వము విషయంలో ఆలోచన చేస్తే గొప్ప ఆస్తి దేశంలో ఎవరి దగ్గర ఉంటుందండి? రాజుల దగ్గర ఉంటారు. దేశం ఇప్పుడు మన దేశంలోనే చెప్దాం. ఎవరి దగ్గర ఎక్కువ ఆస్తి ఉంటుంది చెప్పండి? ప్రధాని, అమ్మానిలా ఏమ్మా? ముఖ్యమంత్రులు, అమ్మాని ప్రధానమంత్రులు వాళ్ళ అది కాదమ్మా. ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఆస్తి. ప్రభుత్వపు ఆస్తి, ఒక వ్యక్తులు కాదని చెప్పేది. ప్రభుత్వ ఆస్తి. ప్రపంచంలో ఎక్కడైతే ప్రభుత్వాలు ఏర్పాటై ఉంటాయో ఆస్తి, ఇప్పుడు భూములు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయండి? వ్యక్తుల దగ్గర ఎక్కువ ఉంటాయా, ప్రభుత్వం దగ్గర ఉంటుందా? ప్రభుత్వ భూమి అంటారు కదా, ప్రభుత్వ ఆస్తి అని అంటారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైతే ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశాల్లో ప్రభుత్వం దగ్గర ఎక్కువ ఆస్తి ఉంటుంది. అంతకుముందు అయితే రాజుల దగ్గర ఎక్కువ ఆస్తి. ఇప్పుడు ఈయన రాజు కదా, ఎంత ఆస్తి ఉంది ప్రభు దగ్గర? ఏం లేదన్నా. తలదాచుకున్నట్టుకు చోటు లేని రాజు. ఎక్కడైనా చూడాలి మనం. పన్ను వసూలు చేయటానికి వచ్చినప్పుడు అరశెకెలు కట్టుకోవటానికి చేతిలో ఒక షెకెలు రూపాయి కూడా లేనటువంటి వ్యక్తి. ఏం రాజు ఏంటి?
అంటే భౌతికమైన రాజు కాదాయన. లోక సంబంధమైన రాజు కాదు. ఆయన దగ్గర కత్తులు లేవు, ఏలు లేవు. ఈ దీనికి సంబంధించిన యుద్ధ సామాగ్రులేమి లేదు. ఎవరి కోసం, ఎవరి దగ్గర ఎవరితోనూ భౌతికంగా యుద్ధాలు చేసింది లేదు. రక్తాలు ఒలికించింది లేదు. ఎవరిని చంపింది లేదు. ఈయన చంపడానికి వచ్చిన రాజు కాదు. చావటానికి వచ్చిన రాజు. ప్రాణార్పణ అయిపోవటానికి వచ్చిన రాజు. కాబట్టి అందుకే ప్రభువు ఏం చెప్పాడంటే, నాయనా ఈ రాజ్యము మన రాజ్యమే అలాంటిది కాదప్పుడు. నువ్వెందుకు వాడుతున్నావు? లేఖనం నెరవేరాలి. అక్రమకారులు ఇప్పుడు కత్తులు పట్టుకొని తిరుగుతున్నాడు అనుకోండి, ఏమంటారండి? ఒక వ్యక్తి కత్తి పట్టుకొని తిరుగుతున్నాడంటే ఏమంటారంటే అక్రమకారుడు అంటారు కదా. కాబట్టి ఆ రీతిగా ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి రాగలగాలి. ఆ విధంగా అనుమానం వీళ్ళ మీదికి రావాలి. ఎందుకంటే టైం దగ్గర పట్టింది. అందుకొరకే చెప్పాడు తప్ప ఎవరన్నా వచ్చి నన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు నన్ను సెక్యూర్ చేయటానికి ఈ కత్తులు వాడడానికి ఉపయోగపడతాయి నాయన, తీసుపెట్టుకోండి అని చెప్పింది విషయం కాదు. కాబట్టి ప్రభువు మామూలుగా జనరల్ ఇష్యూ ఉంది. దేవుడు కూడా ఏం చెప్పాడంటే జనరల్ ఇష్యూ, ఒక సామెత లాగా, ఏమండి, కత్తి పట్టుకుంటే బాంబులు పట్టుకున్నోళ్ళు ఇప్పుడు మీరు చూడండి, గమనించండి. ఈ ఫ్యాక్షనిజంలో ఉన్నాడు ఎక్కడ చచ్చిపోతాడు? ఫ్యాక్షనిజంలోనే చనిపోతాడు అంతే. బాంబులు వేసినోడు బాంబులతోనే పోతాడు. కత్తులు వేసుకున్నోడు కత్తులతో పోతాడు. ఏ ఆయుధం చేత పట్టుకుంటే ఆయుధంతో వెళ్ళిపోతాడు. అది జనరల్ ఇష్యూ. కానీ పర్టికులర్లీ ఇంకా మనం వాక్యానుసారంగా చెప్పినప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే, ఎందుకు ప్రభు అలా చెప్పారంటే, ఆయన రాజ్యమే లోక సంబంధమైనది కాదు. లోక సంబంధమైన రాజ్యానికి భౌతికమైనటువంటి యుద్ధ సామాగ్రి, యుద్ధాలు చేయటానికి సైన్యము, భౌతికమైనటువంటి భూభాగము, భౌతికమైనటువంటి ఎల్లలు, భౌతికమైనటువంటి దాని యొక్క విధి విధానాలు, రాజ్యపు విధి విధానాలు కొన్ని ఉంటాయి. ఇలాంటివి ఉంటాయి. అవి కానే కాదు అని ఒక జనరల్ ఇష్యూ కింద కూడా దేవుడు ఎన్నో సందర్భాల్లో చెప్తూ వచ్చాడు. ఆదికాండంలో మాట అంటాడు దేవుడు. చూద్దాం. 9వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం చూడండి. ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి అక్క. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. చూడండి, చాలక్క చాలు. గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? నరుని రక్తము ఎవడైతే చిందిస్తున్నాడో వాని రక్తం కూడా చిందించబడుతుంది ఇంకొకరి చేత. అందుకే చూడండి, ఇప్పుడు లోకంలో ఏం జరుగుతున్నాయంటే పాత కక్షలు బయటపడుతున్నాయి. ఏంటి పాత కక్షలు అంటే, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇంకొక వ్యక్తి చంపేసి ఉంటాడు. ఇప్పుడు చంపబడినటువంటి వ్యక్తి తాలూకు కుటుంబ సభ్యులు దేనికోసం ఎదురు చూస్తూ ఉంటారు? వాళ్ళని చంపడానికి ఎవరైతే చంపేశారో వీళ్ళ కుటుంబ సభ్యుల్ని వాడిని చంపడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు వాడి మీదకి ఎందుకు వీడు చంపడానికి సిద్ధపడ్డాడంటే, వీళ్ళ వ్యక్తిని వాడొచ్చి చంపేశాడు కాబట్టి. అంటే ఎప్పుడైతే రక్తం ఒకడి వల్ల చిందించబడుతుందో వాడి రక్తం కూడా చిందించబడటం ఖాయం అని జనరల్ ఇష్యూగా దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు. అట్లాగే ప్రకటన గ్రంథంలో కూడా 13వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను చెరపట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఇక్కడ మంచి అద్భుతమైన విషయం చెప్పాడు. జనరల్ ఇష్యూ దగ్గరికి పర్టికులారిటీ అంటే అందరితో పాటు సాధారణీకరణమైన పరిస్థితుల్లో పరిశుద్ధులు ఉండకూడదు అని చెప్పు. లోకం నుండి వేరు కావాల్సిన వాడు, లోకంతో వేరు పారాల్సిన వాడు కాదు పరిశుద్ధుడు. అందుకే
ఏముండాలంటే పరిశుద్ధులకు అనంటే, ఈ విషయంలో ఏ విషయం? కంటికి కన్ను, పంటికి పన్ను, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. ఈ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితికి అతీతంగా ఉండాలి. అందులో ఏం కనబడాలి మనకు? అంటే పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసం కనబడాలి. పరిశుద్ధులకే పరిశుద్ధుడు. పరిశుద్ధులకు ఆద్యుడు ప్రభువు గనక, ప్రభు ఏం చేశాడండి అక్కడ? ఏం చేశాడండి? చెవి తెగ నరికితే ప్రభు ఏం చేశాడు? బాగు చేసినాడన్నాడు. మళ్ళీ బాగు చేశాడు. కదా! 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనకు ఇక్కడ ఆ సందర్భం లేదు గానీ, తర్వాత యోహాను సువార్తలోనే మనకుంటది. ఏం చేస్తాడు ప్రభు అనంటే, ఆయన మరలా అతని యొక్క చెవిని తిరిగి రీస్టోర్ చేయటం జరుగుతుంది. మత్తయిలో అది లేదండి. ఒకసారి చూద్దాం. యోహానులోనే ఉందన్నమాట. యోహాను సువార్తలో 18వ అధ్యాయము 10లో నుంచి మనం చూసాం గదా! ఎక్కడుంది చూడండి. యోహాను సువార్తలో అయితే ఇది లేదు. లూకా సువార్తలో ఉందా? 22వ అధ్యాయం చూద్దాం. ఈ లూకా సువార్తలో ఆ వ్యక్తి యొక్క చెవి తెగ నరికిన తర్వాత మరలా ఆయన దాన్ని రీస్టోర్ చేస్తాడు. యెస్. 22వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 51వ వచనం. 50 నుంచి చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 50 నుంచి. చదవండి అక్క. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి నరికెను. అయితే యేసు ఈ మటుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. చూడండి. ఇది కూడా ఆశ్చర్యం. ఎవరికి అంటే, ఈ మాట చెప్పడంతో పాటు కత్తి వాడొద్దయ్యా, కత్తి తిరిగి వరలో పెట్టు, దానివల్ల నాశనమే తప్ప ఏం జరగదని చెప్పి, వెంటనే ఏం చేస్తాడంటే, అసలు ఎందుకొచ్చారు ఇంతకీ ఈ ప్రధాన యాజకులు, దాసులు గావచ్చు, రోమా సైన్యం గావచ్చు, ఎందుకొచ్చారు? యేసును పట్టుకోవడానికి యేసుప్రభుని పట్టుకొని పోవటానికి. ఆయన పట్టుకుపోయి ఏం చేయటానికి? ఆయన చంపించటానికి తీసుకెళ్తారు. చంపడానికి వచ్చిన వ్యక్తుల్ని బాగు చేసి పంపటం ప్రపంచ చరిత్రలో ఒక యేసుప్రభు దగ్గర మాత్రమే చూడటం. చంపడానికి వచ్చిన వాటిని బాగు చేసి పంపటం. అందుకే ప్రభువు అన్న మాట, నీ శత్రువు ఆకలి కొంటే ఏం చేయమన్నాడు? అన్నం పెట్టమన్నాడు. పెట్టు, దప్పికైతే దాహమే అన్నాడు. అసలు ప్రభువును కలిగి ఉన్నటువంటి వాళ్ళమనుకున్నటువంటి మనలో చాలా మంది పరిస్థితులు చూస్తేనండి, డబ్బు కోసం సంఘాలు, పెద్ద పెద్ద సంఘాల్లో గొడవలు ఉంటాయండి. పోలీసులు వచ్చి ఆరాధనలు దగ్గరుండి గొడవలు జరగనీయకుండా చూసుకొని పోయేంత దుస్థితి వచ్చేసింది. ఎందుకు ఇది? అక్కడ రక్తపాతం పరిస్థితులు గానీ, బాహాబాహ్య అయ్యే పరిస్థితులు గానీ అతీతంగా ఉండాల్సిన వాళ్ళం. లోకానికి శాంతిని ప్రబోధించాల్సినటువంటి దేవుని పిల్లలు ఈరోజు ఎట్లా తయారయ్యాడు? ఎక్కడో సంఘంలో మాత్రం ఇట్లా ఉందనుకోండి, ఈ కుటుంబాల్లో కూడా కొట్టుకుసేస్తున్నాయి. భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, అత్త కోడలు కొట్టుకుంటున్నారు, పెద్దలు తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు. ఇదంతా ఎంతో వరకు కోర్టులు మెట్లెక్కుతున్నారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతున్నారు. ప్రభు అంటున్నాడు అదే, ఎవరైతే పట్టుకెళ్ళిపోయి చంపేయటానికి వచ్చారో వాడికి చెవి తెగ నరకబడితే అతన్ని బాగు చేయటం ఏంటి? ఈ చర్య యేసు ప్రభువులో ఉన్నటువంటి మానవాతీతమైనటువంటి దైవికమైన శక్తికి ఒక చక్కటి నిదర్శనం ఒకటైతే, రెండవది అక్కడ ఆ సమయంలో ముఖ్యంగా శిష్యులను కాపాడుకోవాలంటే ఏం చేయగలగాలి అంటే, ఈ పని చేయాలి. తెలుసో తెలియకో మా వాళ్ళు తప్పు చేశారు, ఇది ఇలా చేయాల్సింది కాదు అని స్పష్టంగా
వద్దు, తిరిగి కత్తి వరలో పెట్టు అని చెప్పడంతో పాటు, ఎక్కడైతే అతని కత్తి వల్ల డ్యామేజ్ జరిగిందో దాన్ని గూడా క్లియర్ చేయటం జరిగింది. నిజంగా వచ్చినటువంటి వాళ్ళకి ఎంత భయమేసి ఉంటదండి. చెవి తెగ నరుకుతాడు, ఎవడైనా నరికేస్తాడు. నరికేయబడిన చెవిని మరలా తీసుకొచ్చి పెట్టాలంటే, వామ్మో! ఈఎన్‌టీ స్పెషలిస్ట్ వల్ల గూడా కొన్ని సందర్భాల్లో అవ్వదండి. అంత సులభమైన విషయం గాదు. దాన్ని మళ్ళీ ఆపరేషన్ జేయాలి. టైం ఉంటదండి. టైమ్ బౌండ్ లోపే తిరిగి దాన్ని చెయ్యికి తీసుకురాకపోతే అది సెట్ అవ్వదు. కొన్ని సందర్భాల్లో దానిలో ఉన్న సెల్స్ అన్నీ చచ్చిపోతాయి. ఈ చెవికి సంబంధించినటువంటి నరాలన్నీ ఇక్కడ కట్ అయిపోయి ఉంటాయి. వాటన్నిటిని మళ్ళీ సెట్ చేయడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. కానీ ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి చెప్తున్నా. 2000 సంవత్సరాల క్రితం చెవి తెగ నరకబడితే తిరిగొచ్చిందంటే, ఆ తిరిగి చెవి తెచ్చుకున్నోడికి ఎంత ఆశ్చర్యం అయిపోయి ఉంటది. ఎంత భయమేసుంటది. ఆ కార్యమంతా జూస్తున్నోళ్ళకి ఎంత భయమేసుంటది. ఒరేయ్! ఎవరో దేశద్రోహినో, రాజద్రోహినో పట్టుకోవడానికి వెళ్ళండి అని ప్రభుత్వం పంపించింది గానీ, ఈయన అలా లేడురా. లేకపోతే ఆ మాటేంటి? ఆ చేతేంటి? ఎవడి వల్ల ఇది సాధ్యమవుద్దిరా? అర్థమైపోయి ఉంటది వాళ్ళకి. అర్థమైపోయి ఉంటది. అందుకే వీళ్ళను వెళ్ళనివ్వండి అని అనగానే నోరు మూసుకొని పంపించేశారు. ఎందుకంటే ఆజ్ఞ యేసుప్రభుని పట్టుకురమ్మనే. వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి లేకపోతే. కాబట్టి పట్టుకోరమ్మన్నది యేసుప్రభునే. ప్రభువే వాలంటీర్‌గా సరెండర్ అయ్యాడు. వీళ్ళని వదిలేయండి అని చెప్పాడు. వదిలేయమని చెప్పిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. మాట్లాడిన మాటలు కావచ్చు, లేదా చేసిన చర్య కావచ్చు, అస్సలు ఊహించనటువంటి పరిణామం. అందుకే శిష్యులను వదిలేయటం జరిగింది. అంటే తన వారిని కాపాడుకోవటంలో ఈరోజు మనం అమ్మలు, నాన్నల స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం. మన బిడ్డలను కాపాడుకోవడానికి ఎక్కడి దాకా వెళ్ళిపోతాం మనం? మన బిడ్డలకి ఏదన్నా ఆపదొచ్చింది, సంకటం వచ్చిందనుకోండి. ఎక్కడి దాకా వెళ్తామండి మనం? మనము చనిపోయినా వాళ్ళని బతికించుకోవాలనుకుంటాం. చచ్చిపోయినా కూడా పర్లేదు ఆ బిడ్డల్ని బతికించుకోవాలి. ఎందుకంటే మన భవిష్యత్తు అయిపోతుంది. మనది పోయే కాలం, బిడ్డలది వచ్చే కాలం. కాబట్టి మనం ఏముందిలే, మనం చాలా అనుభవించేస్తాం ఇప్పటికే. బిడ్డలు ఇంకా చూడలేదు. ఇంకా ముక్కు పచ్చలాలని పిల్లలు. ఎంతో అనుభవించాల్సింది, ఎంతో చూడాల్సింది ప్రపంచం. ఎంతో చేయాల్సింది ఉంది వాళ్ళు అనేటటువంటి ఆ ప్రిపరేషన్‌లోనికి మనం వెళ్ళిపోతాం కదా! కాబట్టి అలాగే నమ్మి వచ్చినటువంటి కుటుంబాల్ని కాదనుకోని, సంపాదన కాదనుకోని, ఏవండీ ఇన్నిటిని పోగొట్టుకొని వచ్చినటువంటి వ్యక్తుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవటం దేవుడికి తెలిసింది. అందుకే అంటాడు, మిమ్ముల్ని ముడితే నా కనుగుడ్డు ముట్టినట్టు. కనుగుడ్డుని ముట్టినట్టు. అంత కేరింగ్ ప్రభువుల వారికి తనను నమ్మి వచ్చినటువంటి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంటుంది, మర్చిపోకండి. ఆయన నమ్మినటువంటి వాళ్ళని సిగ్గుపడనియ్యడు దేవుడు. ప్రస్తుతానికి ఏదన్నా ఒడిదుడుకులొచ్చినా, ఇరుకులొచ్చినా, ఇబ్బందులొచ్చినా, రేపు అంతిమ విజయం దేవుని నమ్మిన ప్రజలదే అవుతుంది. మనం అందరం కూడా గుర్తించాల్సినటువంటి సత్యం. ప్రభు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నాడు గమనించండి. అందున మరలా ఎంతో కుంగుదలకు గురైనటువంటి సమయం అండి ప్రభు. అదే మనకు ఆశ్చర్యకరంగా అనిపించిందండి. ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయన ఆతురంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చెమట బిందువులు గొప్ప రక్త బిందువులాగా మారిపోయాయి. చాలా వేదనలో ఉన్నాడు ఆయన. ఇంత వేదనలో, ఇంత ప్రతికూలతలో ఉన్నప్పుడు, అక్కడ అంత దారుణమైన సిట్యుయేషన్‌లో సైతం ఎంత జాగ్రత్తగా, ఎంత ఓర్పుతో, ఎంత నేర్పుతో పని జరిగిస్తూ నమ్మిన వాళ్ళని కాపాడుకుంటూ పోతున్నారు. అదే మనం గమనించాల్సింది, గుర్తించాల్సింది. ఎప్పుడైనా చూడండి, పెద్ద పెద్ద గొడవలు లాంటివి జరుగుతున్నప్పుడు చూడండి, మన బిడ్డల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాం. మనం వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాం. ఇక్కడ చుట్టుపక్కల ఎంత పరిస్థితులు ఉన్నా కూడా. ఒకసారి మంచు ప్రాంతంలో ఇరుక్కుపోయిందండి ఒక తల్లి కోడి. రెక్కల క్రింద పిల్లలున్నాయి.
ఆ మంచుకు ఏమైపోయిందంటే తల్లి కూడా చచ్చిపోయిందండి. కానీ దాన్ని ఒకసారి తీసేయడానికి వస్తే రెక్కల కింద చక్కగా జాగ్రత్తగా ప్రశాంతంగా వెచ్చగా ఉన్నాయి పిల్లలు. అట్లా అంటే ప్రతికూలతలు ఎన్నున్నా గూడా అది మన మీద యేసుకొని నమ్మినటువంటి లేదా మన కడుపున పుట్టిన వాళ్ళని చూసుకోవాలనుకుంటాం. అదే పద్ధతి ప్రభువులో కనపడతది. అదే ప్రభు లక్షణం ఈరోజు మన కుటుంబంలో ఉన్న పెద్దలకి, సంఘంలో ఉన్న పెద్దలకు కూడా ఉండాలి. అది చాలా మంచి లక్షణం ప్రియులారా. కనుక దయచేసి గుర్తుంచుకోండి. అందుకనే ప్రభువు ఏం చేయటం జరిగిందంటే అక్కడ రీస్టోర్ చేయటం జరిగింది. అతని యొక్క చెవిని తిరిగి తీసుకురావటం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే 53వ వచనానికి వద్దాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త 53వ వచనంలో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేను. వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? పేతురుతో చెప్తాను పేతురు నాయన. గారితో మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మంచి విషయాలు మనకేంటంటేనండి, తండ్రిని వేడుకోవలసిన సమయమా? వేడకూడని సమయమా? అడగాల్సిందా? అడగకూడనిదా? ఇది కూడా మనం చెయ్యాలి. ఇప్పుడు ప్రార్థన అంటే ఒకటి చేయమన్నారని మనం ఏది పడితే అది అడిగేయకూడదు. ఏది పడితే అది వేడకూడదు. ఏ సమయంలో పడితే ఆ సమయంలో అడగకూడదు. ఆ సందర్భంలో ఏ సందర్భంలో పడితే ఆ సందర్భంలో అడగకూడదు. ఇది మర్చిపోకండి. అందుకే మనకు ఒకవేళ ఏది అడగాలో, ఏ సమయంలో అడగాలో తెలియదు అనుకోండి. లేదా దీనికోసం మనం ప్రార్థన చెయ్యాలా? వద్దా? అనేది తెలియదు అనుకోండి. అప్పుడే చేయాల్సింది ఒకటేనండి. దానికి కూడా ప్రభువే మనకు ఆదర్శం. ఏమననాలి? నీ చిత్తమైతే ఈ ఆ! చేయనైనా. నీ చిత్తమైతే చెయ్యి నాయనా. నీ చిత్తమైతే అయినను మా ఇష్టము కాదు. నీ ఇష్టమైతే చెయ్యి నాయనా. అందున మరలా గుర్తుపెట్టుకోండి. దేవుడి ఇష్టం ఫలానా అయినటువంటి నిర్ణయం అంటే మనకు నష్టం కలిగించింది అనుకుందాం తాత్కాలికంగా. అయినా అది దైవ నిర్ణయం అయితే చాలు అన్నటువంటి ఆ సంతృప్తితో దానికి ఒబే చేయగలగాలి. అది గుర్తుపెట్టుకోండి. ఏవండి? ఇప్పుడు ఇంట్లో భార్య గర్భవతి. సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. మనకొక ఆశ ఉంది. భార్యకి ఆశ ఉంది, భర్తకి ఆశ ఉంది. ఏమని? ఏ ఆశ? చెప్పండి. ఏ ఆశ అండి? గర్భవతి అయిందనుకోండి. భార్య గర్భవతి అయితే భర్తకు, భార్యకు అందరికీ ఒక ఆశ ఉంటది. ఎవరు పుట్టాలనుకుంటారు? ఆరోగ్యంగా మగపిల్లడు పుట్టాలనుకుంటారు. మగపిల్లోడు కావాలని ఆశ ఉంటుంది. మగపిల్లోడు కావాలని అనుకుంటారు. అది బేసిక్‌గా చాలా మందికి జనరల్‌గా ఉండేటటువంటి అందరికి ఉండదండి. మళ్ళీ చెప్తున్నా. అందరికీ ఉండదు గానీ, చాలా మందికి ఉంటది అలాంటి ఆలోచన. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. బలంగా ప్రార్థన చేశాం. ఉపవాసంతో ప్రార్థన చేశాం. సేవకుడు, విశ్వాసులు, పెద్దలు, ఇంట్లో భార్య, భర్త తాలూకు ఇంటి వాళ్ళు, భార్య తాలూకు ఇంటి వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తున్నారు. నాయనా వంశాంకురం కావాలనో, లేకపోతే నీ పని చేయటానికి మాకొక బాబుని దయచేయి నాయనా. నీ సేవలో ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతోనే మంచి ఉద్దేశంతోనే చేస్తున్నాం. కానీ ఆడపిల్ల పుట్టింది. అప్పుడు అందరూ ఏమవుతారు చెప్పండి? అప్సెట్ అయిపోతారు. సాధారణంగా అప్సెట్ అయిపోతారు. డిసప్పాయింట్ అయిపోతారు. ఏంటి సేవకుడు దీని మీదకి చాలా వాటి మీదకి డౌట్ వచ్చేస్తది. అంటే సేవకుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తదనో, లేకుంటే నీతిమంతుడి ప్రార్థన బహుబలము గలదై మనఃపూర్వకమైనది ఉంటదని చెప్పబడినటువంటి మాటలు మనం యాకోబు పత్రికలో చూసాం గదా! అంటే ఇప్పుడు దాకా ప్రార్థన చేసిన పాస్టర్ గారు నీతిమంతుడు కాదు. ఏం దుర్మార్గుడో మనకు మాత్రం బాగానే వినపడతాడు బయటికి. ఏ పాపాత్ముడో, లేకపోతే ఆయన ప్రార్థన చేస్తే జరగకపోవటం ఏంటి? లేదంటే మా ఆయన ఏ పాపం చేశాడో, మా ఆయన కూడా మరి కడుపు మీద చెయ్యి పెట్టి మరి ప్రార్థన చేసేవాడు. నేను ఏ రకంగా పాపం చేశానో ఏమో, మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా పాపం చేశారో, ఇయన్నీ వస్తాయండి.
కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆ కారణాలు ఏవి లేకపోయినా ఆయన చిత్తంలో లేదనుకోండి, ఆయన అనుకున్న వాళ్ళే వస్తారు తప్ప వేరే వాళ్ళు రారు. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏమనంటే ఆడపిల్ల పుట్టిందంటే హ్మ్. ఎవరు కారణం అనుకుంటారండి? ఎవరు కారణం అనుకుంటారు మామూలుగా అయితే భర్త తెలియనోళ్ళైతే? భర్త తెలి స్త్రీ తెలియనోళ్ళైతే స్త్రీ అనుకుంటాను. తెలియనోళ్ళు అనుకుంటే అయితే ఏం చేస్తారంటే మళ్ళీ స్త్రీ ఆడపిల్లనే అనుకుంటారు. కంటావా? మళ్ళీ ఆడపిల్లనే కంటావా? అని ఆ భార్య మీదకెళ్ళిపోయేటటువంటి భర్త ఉంటాడు. తర్వాత అత్తమామలు తిట్టిపోసేవాళ్ళు. ఇప్పుడు మనలాగా కాస్తో కూస్తో తెలిసినోళ్ళనుకోండి, ఆ మగబిడ్డ పుట్టాలా, ఆడబిడ్డ పుట్టాలా అనేది ఎవరు కారణం అని అంటాం మనమైతే? మగవారు. మగవారి కారణం అంటాం. అసలు ఇది కూడా కరెక్ట్ కాదు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ చెప్పండి? దేవుడు దేవుడి నిర్ణయం. ఆయన నిర్ణయం కరెక్టు. మగవాడిలో నుంచి మగవాడికి తెలుసండి మగబిడ్డలు పుట్టడానికి సంబంధించినటువంటి రీతిగా ఉండాలనో, లేకపోతే ఆడబిడ్డలు పుట్టడానికి సంబంధించి చేయాలనో. ఒకవేళ నిజంగానే మగవాడి చేతుల్లో ఉందనుకుంటే, ఆడబిడ్డని ఎవడన్నా కనాలనుకుంటాడా? ఆ! అనుకుంటాడండి? ఆడబిడ్డని కనాలని అనుకోరు. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేనండి. అది ఆడవాళ్ళ కారణం గాదు, మగవాళ్ళ కారణం గాదు. దేవుడు ఆదికాండం 5వ అధ్యాయం ప్రారంభంలోనే చెప్పిన మాట ఏంటి? ఆడదానిగాను, మగవానిగాను దేవుడు పుట్టిస్తున్నాడు. అంటే అది దేవుడి చేతిలో ఉన్న పని. అందుకే ఎప్పుడైనా గర్భఫలాల కోసం ఏదో మాకు ఆశ ఉందండి. బాబు పుట్టాలని ఆశ ఉందని కొంతమందొస్తారు. కొంతమంది స్పెషల్‌గా ఏం చేస్తారంటే, పాపే పుట్టాలి అని ప్రార్థన చేయండి అని పాస్టర్ గారి దగ్గర పెద్ద సంకటాలు ఇవన్నీ. పెద్ద పెద్ద సవాళ్ళు ఇవన్నీ. ఇలాంటప్పుడు మనం ఏం చేయగలగాలి? ప్రార్థన చేసేదంతా చేసిన తర్వాత ఆఖరిలో నాయన ఆయనను మా ఇష్టం కాదు. నీ ఇష్టమే నాయన. మేము అనుకుంటున్నాం అయితే. మీరెవరినిచ్చినా బహుమానమే. స్వీకరిస్తాను ఆయన. అట్టి మనసుని మాకివ్వండి అని ప్రార్థన చేయాలి. సో, ఇక్కడ నేను తండ్రిని వేడుకోవాల్సిన టైం కాదిది. ఎందుకనంటే, తండ్రి తన చిత్తానుసారంగా ఏదడిగినా మనకిస్తాడు కదా! ఆయన చిత్తం ఏంటిప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు నియమించబడ్డాడు. దేని కొరకు? మన పాపములను మోసుకొని పోవుట కొరకు. కాబట్టి అది జరగాలి. అది జరగాలి. యేసు ప్రభుల వారికి ఆ స్పృహ ఉంది. ఆయన సంకల్పం తెలుసు. అందుకే నేననుకుంటే మీ మీ ఇద్దరి వల్ల లేకపోతే మీ 11 మంది వల్ల వీళ్ళందరి నుంచి బయటపడగలనానైనా నేను? నో. నో. ఒక్కసారి తండ్రిని నేను వేడుకుంటే వ్యూహం 1కి ఎంత రాయబడిందండి ఫుట్ నోట్‌లో? 6,000 6,000 మందనుంది. 6,000 ఇంటూ 12 ఎంతంటే 72,000 మంది సైన్యం. మరలా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సైన్యం అంటే మనుషుల సైన్యమా? దేవదూతల సైన్యమా? దేవదూతల సైన్యం నాయన. దేవదూతలు ఒక్కడు నిలబడినా చాలు. ఈ నిలబడతారు సరిపోతారండి ఈళ్ళు అసలు ఒకరి ముందు? ఒక్క దేవదూత నిలబడినా గూడా వచ్చినటువంటి దేవదూత ఈ వేల మంది సైన్యం గూడా నిలబడరండి. దెబ్బలో క్షణంలో చంపేస్తాడు అంతే. కానీ అలాంటి వాళ్ళు 72,000 మంది బెటాలియన్ దింపగలడు. వాళ్ళ ముందు వీళ్ళెంత? మీలాంటి వాళ్ళ సహకారం నాకు ఏమాత్రం నాయన. ఒకవేళ కావాలనుకుంటే నాన్నను వేడుకుంటే కూడా వచ్చేవాడు. కానీ వేడుకున్నా పంపుతాడు తండ్రి. కానీ అదే తెలియాల్సింది మనకి. మనం దేన్నైనా వాడడానికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడు వాడాలో, వాడకూడదు అన్నటువంటి విషయం మనకుండాలి. మన ఇంట్లో డబ్బులుంటాయండి. ఇంట్లో డబ్బులుంటాయి. డబ్బులున్నప్పుడు అది పలానా అవసరానికి వాడాలా? వద్దా? ఇది అవసరమా? కాదా? అనే సెన్స్ ఉంటది కదా! అలాగే ప్రార్థన అనేది ఒక సోర్సు. ఒక ఒక గని లాంటిది. ఆ గనిని సరైనటువంటి దానిలకి, సరైన సమయంలోనే, సరైన ఉద్దేశ్యం కొరకే వాడగలగాలి. ఎవరైనా ప్రేయర్ చేయమంటే, చేయమన్నారు గదా! అని చేయడం అనేది జరగకూడదు. వాళ్ళు చేసినా ఏం జేయాలి? నాయనా భవిష్యత్తు మాకు తెలీదు. భవిష్యత్తులో ఏది మాకు ఉంటే మంచిదో, ఏది ఉండకపోతే మంచిదో నీకే తెలుసు. కాబట్టి మాకేం గావాలో మాకంటే మీకే తెలుసు కాబట్టి తండ్రి, నీకిష్టమైందే చేయండి. అదే మా ఇష్టంగా ఉండేటట్లు చేయి తండ్రి. అన్నటువంటి రీతిగా తండ్రికి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం.
కాబట్టి నేను వేడుకోలేను. ఎందుకనంటే నా కోసం ఎందరో ప్రవక్తలు ప్రవచించారు. నా రాక కోసం ప్రవచించారు. నా బోధ కోసం, నా సేవ కోసం, నా సమర్పణ కోసం, నా ప్రాణత్యాగం కోసం, లోకపాప విమోచన కోసం ప్రవచించినటువంటి విషయాలన్నీ ఉన్నాయి. అది దేవుడు సంకల్పించింది. కాబట్టి ఇవన్నీ నెరవేరాలి గనక నేను అందుకే వేడుకోవట్లేదు. లేకపోతే మీ ఒకరిద్దరి కత్తో ఈ 11 మందో, ఆ వేల మందిని ఏం చేయగలరు? నాకు ఈ సోర్స్, నాకు ఈ అవకాశం ఉంది పీటర్. నీకు తెలుసుకో. కానీ అయినా కూడా నేను ఎందుకు వాడట్లేదంటే, ఇది తండ్రి సంకల్పంలో ఉన్నది. అందుకే సరెండర్ అయిపోతున్నా. తనకై తానే వెళ్ళిపోయాడు. నేను ఇంతకుముందు చూసాం కదా మనం. ఎవరు వెతున్నారు మీరు? నజరేయుడైన యేసు. నేనే. మళ్ళీ రెండోసారి అడిగితే ఎస్ నేనే. నా కోసం కదా వచ్చారు మీరు? మా వాళ్ళు వదిలేయండి. ఊరికే అది చెప్పడమే కాదు, అక్కడ సిచ్యువేషన్ ఎంత విషయం తెలిసిందంటే, చెవి తగనగినటువంటి సందర్భము, ఆ టైంలో మళ్ళా కత్తి వరలో పెట్టమని చెప్పిన సందర్భం, ఆ చెవిని తిరిగి మళ్ళీ రీస్టోర్ చేసిన సందర్భం, ఇవన్నిటిని బట్టి శిష్యులు సెక్యూర్ అయ్యారు. దేవుడి సంకల్పం నెరవేరింది. అన్నీ సఫలమైపోయాయి. ఇదండి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి చిత్తం నెరవేర్పులో అంత సుఖంగా ఉంటదా? లేకపోతే కష్టంగా ఉంటదండి? కష్టం అన్నది. దేవుడి ఇష్టం నెరవేర్చటం అనేది మనకు పెయిన్‌తో కూడిన పని, మర్చిపోకండి. పెయిన్. ఎందుకంటే నో పెయిన్స్, నో గెయిన్స్. కావాలి, మెరుగైంది కావాలి అంటే కొన్ని కోల్పోవాలి. ఎగ్జామ్ కోసం తరోగా కసిగా ప్రిపేర్ అయ్యే పిల్లలు ఏం చేస్తారంటే, దూరం వెళ్ళిపోతారు. భార్య, పిల్లలు, ఫెసిలిటీసు, అమ్మ, నాన్న, తోబుట్టువులు, బంధువులు అన్నిటి వదిలిపెట్టేసి, నిజంగా అక్కడ ఫెసిలిటీస్ ఏముండవు. తిండి బాగుండదు, వసతి బాగుండదు, నిద్ర రావటానికి అవకాశాలు పెద్దగా ఉండవు. మనకి ఏదన్నా అయినా కూడా చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కఠోరంగా కోచింగ్ తీసుకొని జాబ్ కోసం సీరియస్‌గా ప్రిపేర్ కాకపోతే లైఫ్ లాంగ్ కూర్చొని తినేటువంటి ఉద్యోగం ఎట్లొస్తుంది? కాబట్టి అమ్మకు పురిటి నొప్పులొస్తేనే ఎవరొస్తారు లోకంలోనికి? వారసులొస్తారు, బిడ్డలొస్తారు. కాబట్టి మనకు కూడా ఈ లోకమందు దేవుని ఇష్టమును నెరవేర్చుటలో కష్టమున్నది. కానీ ఆ కష్టం వెనక ఏముంది? సుఖముంది. శాశ్వత సుఖముంది. అది మనం గుర్తుంచుకోవాలి. కష్టమే. ఇల్లు చూసుకోవటం, ఇల్లు గడుపుకోవటం, భర్తగా బాధ్యత కలిగి ఉండటం, భార్యగా అమ్మ, నాన్న బాధ్యతలు కలిగి ఉండడం కష్టం కాదా? ఎంత సవాలుతో కూడిందది. వదిలిపెట్టడానికి లేదు ఇక్కడ. దేవుడి పని అంతకంటే మించిందండి. దేవుడి సేవ అంతకంటే మించింది. కష్టమే. కానీ అది ఎప్పుడుకి నష్టాన్ని మిగల్చదు. ఎందుకనంటే ఒక గిన్నెడు చన్నీళ్ళు కూడా ఫలాన్నిస్తాయంటే, మనం ఎన్నో కన్నీళ్లు గార్చి దేవుడి సేవ జరిగిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో ప్రయాసపడి సంపాదనిచ్చి, సమయాన్నిచ్చి, తలాంతులనిచ్చి, దేవుడి మహిమ కోసం, సంఘక్షేమం కోసం, ఆత్మల రక్షణ కోసం కష్టపడే వాళ్ళ కష్టం ఎప్పుడు కూడా వృధా పోదండి. నేను అవన్నీ చాలా కాలం తర్వాత అనుభవిస్తున్నానండి. నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా మాటలు. దాదాపు 24 ఏళ్ల కష్టం తర్వాత నేను అనుభవిస్తున్నటువంటి సంతోషం చెప్తున్నాను మీతో. నేను సంపాదించుకున్న సంఘాల బిడ్డలు కావచ్చు, మీరు కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుడు నాకిచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరి వల్ల నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. ఆ ఫలాలు ఇప్పుడు పొందుకుంటున్నాను. ఎందుకంటే మామిడి చెట్టేస్తే 5 ఏళ్ల తర్వాత కాపుకు మొదలెట్టి 25 ఏళ్ళు కాస్తదటండి. దేవుడి సేవలో కొన్ని సందర్భాల్లో 20 ఏళ్ల తర్వాత ఫలాలు మొదలవచ్చు. కొన్ని సందర్భాల్లో 30 ఏళ్ల తర్వాత ఫలాలు రావచ్చు. మరికొన్ని సందర్భాల్లో 5 ఏళ్లకే రావచ్చు. కానీ ఫలాలైతే వస్తాయి, మర్చిపోకండి. కాబట్టి కష్టమైన ఏం చేయమంటారు చాలామంది? చదివేటప్పుడు ఏం చేయమంటారండి? కష్టమైన ఇష్టంగా చదవండి అని అంటారు కదా!
కష్టమైన ఇష్టంగా కుటుంబాలు చూసుకోండి. కష్టమైన ఇష్టంగా దేవుడి సేవలో ముందుకు సాగండి. అది చాలా ముఖ్యమైనది ప్రియులారా. కష్టమైనా ఇష్టపడి మనం ఎప్పుడైతే మనం తండ్రి పనిలో ముందుకు సాగుతామో, మనకు కావాల్సినవి ఏంటో మనకంటే బాగా తెలుసండి. మనకు తెలియదు చాలా. మనం ఇలా ఉంటేనే మంచిదని మనం తెలుసుకుంటాం. ఎందుకంటే మన మైండ్ ఎంతదండి? చాలా చిన్నది కదండి. చిన్న మెదడు మనది. దేవుడిది లోకాల్ని కలగజేసినటువంటి సృష్టికర్త మెదడు కదా! కాబట్టి ఆయన ఆలోచనలే మనకు శిరోధార్యంగా ఉండగలగాలి. అలా తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించడం వల్ల ప్రభు ఏమి నష్టపోయాడనుకుంటున్నారు? నో. ఇప్పుడు లోకమంతా కూడా ఆయన నామమున వంగినటువంటి పరిస్థితి. మోకాలేసిన పరిస్థితి. శకపురుషుడిగా, యుగపురుషుడిగా, సకల లోక రక్షకుడిగా, తండ్రి కుడిపార్శ్వన ఉన్నవాడిగా, ప్రపంచంలోని మృతుల్లో నుంచి లేపబడిన వాళ్ళలో ప్రథముడిగా ఒక ప్రార్థన వెళ్ళాలంటే ఆయన ద్వారానే, ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఆయన ద్వారా. ఇంతకంటే గొప్పదేముందండి? తండ్రి చిత్తం నెరవేరిస్తే ఏం సాధించుకుంటాం మనం అంటే ప్రభువుని చూపిస్తున్నాడు తండ్రి. సో మనం కూడా ప్రభు అడుగుజాడల్లో నడిచి రానున్న తరాలకు కూడా మాదిరి కలిగిస్తుము గాక. ఆమేన్.